పాత నిబంధనలో అవిధేయురాలు వేశ్యగా పిలువబడిన రాహాబును నూతన నిబంధనలో క్రీస్తు యొక్క జేజీనానమ్మగా పేర్కొనబడింది. దావీదును ఇశ్రాయేలీయుల యొక్క రెండవ రాజుగా మరియు దేవుని యొక్క హృదయానుసారుడిగా పాత నిబంధనలో పిలిచినప్పటికీ నూతన నిబంధనలో రక్షకుడైన యేసయ్యకు తండ్రిగా ఆ యేసయ్యను ఈ దావీదునకు కుమారునిగా పేర్కొనబడింది. అంతేకాకుండా రక్షకుడైన యేసయ్య మహిమను విడిచి ఈ మహిలోనికి వచ్చుట ద్వారా కాలము కూడా క్రీస్తు పూర్వముగా క్రీస్తు శకముగా విభాగించబడింది. యేసయ్య ఎవ్వరి జీవితంలోనికి వచ్చినా వారి యొక్క గుర్తింపు ఖచ్చితంగా మారుతుంది. అందుకే పౌలు భక్తుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడి నూతన సృష్టి పాతించెను, ఇది క్రొత్తవాయెను.